మంచిది. ఒక మాట నేను మీతో చెప్తా, అందరు నా వైపు చూడండి. A.W. టోజర్ అనే ఒక పండితుడు వై లేట్ రివైవల్ టోజర్ అనే బుక్ రాసిందంట. అంటే ఉజ్జీవము ఎందుకు లేట్ అవుతా ఉన్నది అని. ఉజ్జీవము దేవుని వాక్య మాట కన్నీళ్ళలో పుట్టిందంట. ఎక్కడ పుట్టింది దేవుని వాక్యం? అందరు చెప్పండి, మళ్ళీ చెప్దాం. ఎక్కడ పుట్టింది దేవుని వాక్యము? కన్నీళ్ళల్లో ఏం పుట్టింది? కాబట్టి దేవుని వాక్యము కన్నీళ్ళలో పుట్టిందంట. ఆ దేవుని వాక్యము కన్నీళ్ళతో చేర్చుకునే వాళ్ళలోనికే చేరుతుందంట. అర్థమైందా మీకు? ఎవరైతే కన్నీళ్ళతో చేర్చుకుంటారో వాళ్ళ దగ్గరికి చేరుతుందంట. దేవుని వాక్యము కన్నీళ్ళతో పుట్టింది, కన్నీళ్ళల్లో పుట్టింది. అది ఎవరైతే కన్నీళ్ళతో చేర్చుకుంటారో వాళ్ళ దగ్గరికే చేరుతుంది అని ఆ పండితుడు రాసిండు. ఆమేన్, హల్లెలూయా. నిజమేనా? నిజమా కాదా? ఇప్పుడు నేను అడుగుతా, ఎందుకు ఉజ్జీవం లేట్ అవుతుంది అంటే దేవుని వాక్యాన్ని చేర్చుకునే వాళ్ళు లేరు, దేవుని మాటకు లోబడేవారు లేరు. హల్లెలూయా. దేవుని వాక్యము ఇంకా ఎవరి దగ్గరికి పోద్దో తెలుసా? దేవుడు ఏమన్నాడు అంటే, ఆత్మ చెవిగలవాడు వినుగాక. ఎవడు వింటాడంట? అది దేవుని వాక్యము విననుల దగ్గరికి పోదు. దేవుని వాక్యం ఎవరైతే వినరో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు దేవుని వాక్యం. ఎందుకు ఉజ్జీవం లేట్ అవుతుందంటే, వీళ్ళు దేవుని వాక్యం వింటారు కానీ వీళ్ళకు తెలియదు దేవుని వాక్యం. వింటా ఉన్నారు, దాని ప్రకారం లేరు మనుషులు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొద్ది మాటలు. 1 తిమోతికి రాసిన పత్రిక తీయండి. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ దినము మన అంశము జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అని. ఇప్పుడు ఎవరు చదివినరు వాక్యము? దివ్య చదివింది కదా. ఆ దివ్యతోని కూడా అంటా ఉన్నాడు. ఆడ బ్రాకెట్ పెట్టి అన్నాడు. బ్రాకెట్ ఉందా నాన్న? జనులేలాగు అనే కాడ ఉన్నదా? ఆ బ్రాకెట్లో ఏమున్నది? అంటే నువ్వు చదివింది ఎవరు అంటే నీకు కూడా చెప్పిండా? జనులకు చెప్పిండు. రెండోది ఇంకెవరికి చెప్పిండు? మనకు కూడా. ఇప్పుడు నేను చదువుతా ఉన్నా, ఇప్పుడు నాకు చెప్తాడు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చదువుతా ఉన్నా, నాతోని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు నీవేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు ఇది నాన్న దేవుడు. సంఘం ఎవరిది చెప్పండి?
ఇక్కడ ఇక్కడ ఏమని రాసిందంటే జీవము గల దేవునిది. మన దేవుడు జీవము గలవాడు, జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి? సంఘానికి వచ్చే జనులు, సంఘానికి వచ్చే విశ్వాసులు, సంఘములో ఉన్నటువంటి యవనస్తులు, సంఘములో ఉన్నటువంటి వృద్ధులు ఎలాగ ఉండాలో వాళ్ళు నేర్చుకోవాలి. మీరు ఇది మీకు తెలియాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘం అంట సత్యమును, ఏ సంఘమో చెప్పలే ఇక్కడ. కొత్త నిబంధనలో 7 సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘాలను గురించి రాయలేదు, ఏ సంఘమో చెప్పలేదు. కాబట్టి దేవుడు ఈ సంఘము గురించే మాట్లాడుతూ ఉన్నాడేమో, మన సంఘము గురించే మాట్లాడుతూ ఉన్నాడేమో. మన సంఘములో ప్రజలు ఎలాగ ఉండాలో, ఎలాగ నడుచుకోవాలో, సంఘములో ఉన్న ప్రజల యొక్క బాధ్యత ఏందో, సంఘములో ఉన్న ప్రజల యొక్క బాధ్యత ఏందో, సంఘములో ఉన్న కాపరి బాధ్యత ఏందో, ఇది నానా అది మీకు తెలియాలి, అది మీరు నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఏ విధంగా నడుచుకోవాలండి సంఘంలో ఉన్న ప్రజలు? ఇది దేవుని సంఘము. దేవుడు అంటా ఉన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో కావచ్చు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. నా సంఘం అన్నాడు ఆయన. దేవుని సంఘం ఇది, ఎవరిదో కాదు ఈ సంఘము, పాస్టర్ది కాదు. ఏ పాస్టర్ వచ్చినా, ఇప్పుడు నేను అంటున్న పెద్ద పెద్ద సంఘాలు కలిగి 1000 మంది విశ్వాసులను మేము సంపాదించుకున్నామయ్యా, వీళ్ళు మా విశ్వాసులయ్యా. ఎవరు మా దగ్గరికి ప్రార్థనకు వచ్చిండు, అయ్యా ఈ 2 పిల్లలు ఎవరయ్యా అని అడిగాడు. పిల్లలు పాటలు పాడిండ్రు, ఆయన డోలు కొట్టిండు. ఈ అమ్మాయి పాట పాడింది, చూసిండ్రు, చక్కగా డోలు కొట్టిండ్రు, చక్కగా పాట పాడింది. అసలు ఎవరే వీళ్ళు అంటే నేనేం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. కొద్దిసేపు తడబడ్డా. వాళ్ళు ఆలోచించిండ్రో లేదో నాకు తెలియదు. నా విశ్వాసులు అందామంటే దేవుడు అంటాడు నీ విశ్వాసులా? నా విశ్వాసులు అని చెప్పడానికి భయం అవుతుంది. తడబడ్డా. వీళ్ళకి అర్థమైందో లేదో. మా చర్చికి వచ్చే వాళ్ళయ్యా అన్న నేను. మా విశ్వాసులని అనబోయినా ఆగిపోయినా నా విశ్వాసులు అని. ఎందుకంటే నా విశ్వాసులు కాదే. ఎవరు? నేనేం సంపాదించుకోలేదే వీళ్ళను, నేను రక్తం గార్చలేదే, నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టలేదే. ఎవరు ప్రాణం పెట్టిండంటే దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టిండు, మీ కొరకు రక్తం గార్చిండు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరయ్యా అంటే దేవుని సొత్తు. అందుకే ఆయన అన్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటాడు ఆయన. అందుకే సంఘం ఎవరిదే అంటే దేవునిది. ఆ దేవుడు ఎవరై అంటే జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆయన. చెల్లించినటువంటి రాయో రప్పో చెట్టో పుట్టో కాదు మన దేవుడు. కాబట్టి ఈ జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి? జనులు అంటే విశ్వాసులు. విశ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి? ఏం బాధ్యతలు ఉన్నాయి మనకు? పాట పాడదామంటే మైకు తీసే వరకే 10 నిమిషాలు అవుతుంది. మన వాళ్ళు పాట పాడుకుందామంటే మైకు తీసి మెల్లగా ఎంత బాగా తీస్తారు తెలుసా. ఇప్పుడు చూడు ముఖాలు ఎట్లున్నాయో చూడండి. ఏం బాధ్యతలు ఉన్నాయి మీకు? దేవుని సంఘంలో బాధ్యతలు ఉన్నాయా? జనులేలాగూ ప్రవర్తింపవలెను అంటే కింద పుట్నోట్లో ఏమున్నదో చూడండి ఒకసారి. మీరు కింద పుట్నోట్లో ఏముందో చూడండి. 2 అని ఉంటుంది పుట్నోట్లో. 2 5 ఉన్నది పుట్నోట్లో. 5 ఉన్నది. 5లో నీవేలాగు అంటే నీ బాధ్యత ఏంది? ఇక్కడ ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతా ఉన్నాడు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడే మాట ఏంది అంటే అసలు నీ బాధ్యత ఏంది దేవుని సంఘములో? ఒక దినము నువ్వు రాకపోతే నీ బాధ్యత ఎవరు తీసుకోవాలి?
ఎవరు తీసుకోవాలి నీ బాధ్యత? ఇంకొక మాట చూద్దాం, దేవుడు ఏమంటా ఉన్నాడో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. అట్లా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘంలో ప్రజలు ఎట్లా ఉన్నారట? మొట్టమొదటి చెప్పండి. ఉన్నదా మనకు ఆనందం? జీవము గల దేవుని సంఘంలో ఎట్లుండాలట ప్రజలు? ఆనందంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ముఖాలలో సంతోషం కనబడాలి. ఇప్పుడు నేనంట, మీరు బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చూస్తారో చెప్పండి. మీ ఒంటి మీద ఉన్న బంగారం చూస్తారా? కనబడదా? అది దాచుకుంటే నక్లెస్ కూడా కనబడదా? అమ్మాయి కొంగు ఇట్లా వేసుకున్నారు కదా, కనబడదా నక్లెస్? మరి ఏం కనబడుతుందో చెప్పండి. మన ముఖమే కదా. మరి ఎట్లున్నది మన ముఖం? దేవుడు అదే చూస్తాడు, ప్రజలు అది చూస్తారు. ఎప్పుడు చూసిన సంతోషమే ఈ ముఖంలా, ఎప్పుడు చూసిన ఆనందమే. ఎట్లొచ్చింది ఆనందం? ఎట్లొస్తుంది తెలుసా? దేవుణ్ణి బట్టి వీళ్ళు ఆనందిస్తున్నారు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి అసలు వీళ్ళు ఎన్నడూ బాధపడంగా చూడలే నేను. ఒకవేళ నేను కూడా వీళ్ళని వెంబడిస్తే నా కుటుంబం కూడా అట్లుంటుందో ఏమో. ఆశపడరా? చెప్పండి, ఆశపడతారా? ఆశపడరా? మరి మనమే ఏడ్చుకుంటుంటే మన ముఖమే ఎప్పుడు చూసినా ఏదో పూడగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయిన ముఖాలు మనవి, ఏదో పూడగొట్టుకున్న ముఖాలు లాగుంటే నిన్నెవరు చూస్తారు? ఎవరు చూడరు. అందుకే సంఘం ఎట్లా ఉన్నదంట అంటే, ఇది ఆది సంఘము, పేతురు కట్టిన ఈ సంఘము. ఈ ఆది సంఘముని గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆనందముతోనూ, 2వ మాట చదవన్నాను, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. సంఘంలో విశ్వాసులు ఎప్పుడు చూసినా ఆనందంగా ఉండాలి. ఆనందం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఆనందం. చాలా పాటలు ఉన్నాయి. ఆనందం మహానందం, నా ప్రియుని స్వర మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. ఆనందం. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు మొట్టమొదటి రాసింది ఫిలిప్పీ పత్రికే. ఫిలిప్పీ పత్రికకు అర్థం ఏందో తెలుసా? అందులో ఎక్కడ చూసినా ఆనందించుడి, ఆనందించుడి. సంఘానికి చెప్తా ఉన్నమాట ఇది. ఆనందించండి, ఆనందించండి. మరలా ఇంకోసారి చెప్తాను అంటాడు, ఇంకోసారి చెప్తా ఉన్నా. సంఘం ఆనందంగా ఉండాలి, సంఘం సంతోషంగా ఉండాలి, విశ్వాసులు ఆనందంగా గడపాలి. దేవుడు మిమ్మల్ని ఆనందంగా ఉండండి అంటాడు ఆయన. ఇంకో మాట చెప్తాను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు ఆయన. మీకు ఏదైనా బాధ కలిగితే అది ఇంటికానే వదిలిపెట్టండి, వదిలిపెట్టిరండి దేవుని సంఘానికి వచ్చినప్పుడు. ఆయన అంటాడు, మీరు మీ హృదయములను కలవరపడనీయకండి, ఆనందించుడి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వారు ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారము దేవుని వాక్యమే. దేవుని వాక్యము ఎట్లా వింటా ఉన్నాం మనం? ఎట్లా వింటా ఉన్నాం? ఆనందంగా వింటున్నామా? ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నామా? ఏదో కోల్పోయినట్టుగా ఉంటే దైవజనమా, వై లేట్ రివైవల్ డోసర్? ఎందుకు ఉజ్జీవం ఆలస్యం అవుతా ఉందంటే, ఆ ముఖాలలో ఆనందం లేకపోవడం, దేవుని వాక్యాన్ని కన్నీళ్లతో తీసుకోకపోవడం. బాధ అనిపిస్తలేదా? దేవుని సంఘంలో ఉన్నాం, గిట్లా ఉన్నాం, ఇవన్నీ నిజమే కదా, నిజమే కదా ఈ మాటలు కదా?
ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేవుని జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్పంటే, ఇంతకాలము ఇప్పుడు చెప్పిన ఇంతకాలము మా ప్రవర్తన ఈ విధంగానే ఉన్నది కదా అని సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది. సిగ్గుపడాలి దైవజనమా. హల్లెలూయా. దేవుని సంఘము యొక్క బాధ్యతలేందో ఇంకొక మాట దిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 24 ప్రైజ్ ది లార్డ్. 10వ అధ్యాయము 24 నుంచి వెళ్ళి కొన్ని మాటలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? కొందరు ఆ కాలంలోనే దైవజనమ అంటే 2000 సంవత్సరాలకు పూర్వం రాసిన ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. పౌలు రాస్తా ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, కొందరు మానుకొనుచున్నట్లు మీరు సమాజముగా కూడుకొనుట ఏం చేయాలంట? మానుకొనుడా? హల్లెలూయా. మానుకొనుమన్నాడా? మానుకోవద్దు అన్నాడా? ఏంటిది మానుకోవద్దు? సంఘముగా కూడుకోవడం మానుకోవద్దు అంటే సంఘానికి రావడం అనేది మీరు మానుకోకూడదు అని అర్థం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఈ దినాన సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. సంఘమా, ఇంతకుముందు మనం విన్నాము, అనుదినము రక్షణ పొందుచున్న వారిని సంఘములో చేర్చుచుండిరి అని రాసింది. ఎవరు సంఘముగా కూడుకోవద్దు అంటే రక్షణ పొందిన వారు, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి విశ్వాసులు ఏం చేయాలి అంటే ప్రతి దినము సంఘముగా కూడుకొనుట మానుకొనకూడదు అంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొందరాట మానుకుంటాన్రాట. ఇక్కడ చెప్పిండు ఆ మాట, ఉన్నదా ఆ మాట? కొందరు మానుకుంటాన్రు అని ఉన్నదా లేదా? చదవండి మాట. అంటే కొందరు మానుకొనుచున్నట్లు అంటే అర్థమైంది, కొందరు మానుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కొందరాట సంఘానికి రావడం మానేసిండ్రంట, మానుకున్నారట వాళ్ళు. మనోళ్ళు అంటారు, ఈ వారం రానయ్య, వచ్చే వారం వత్తనయ్య. ఈ వారం రారట. హల్లెలూయా. ఎవరి దగ్గరికి రారు? ఇంతకుముందు మనం ఒక పాట పాడినప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. నా ధ్యానం ఎవరైతే నీకు ప్రాణాన్ని ఇచ్చిండ్రో ఆ ప్రాణమాట దేవుని దగ్గరికి రాదట. వచ్చే వారం అత్త ఏమన్నా చేసుకోపో, దేవునితో మాట్లాడే మాట ఇది. నువ్వేమన్నా చేసుకో, నేనైతే వచ్చే వారమే అత్త. హల్లెలూయా. నువ్వేమన్నా చేసుకో, నేనైతే వచ్చే వారం అత్త, లేకపోతే వీళ్ళైతే వచ్చే వారం అత్త. ఇక్కడ చాలా భయంకరమైన మాటలున్నాయి. చూడండి, మీరు 25వ వచనం చదువునాను. 25వ వచనం. సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు ఏం చేయాలంట? హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయాలంట చెప్పండి? భార్యలు భర్తలను ఏం చేయాలట? హెచ్చరిస్తే కోపం వస్తుందో ఏమో. ఒకవేళ భర్తలే భార్యలను హెచ్చరిస్తే అంతమందిలో నువ్వు నన్ను అంటావా? ఎంత కోపమో. ఒకరిని ఒకరు ఏం చేయాలంట? హెచ్చరించడం అంటే ఏంటిదో తెలుసా? పురికొల్పడమే. పురికొల్పడం.
ఒకరిని ఒకరు దేని కొరకు హెచ్చరించాలి అంటే, వెళ్ళాలి దేవుని దగ్గరికి. అయ్యా, ఈ దినము మనం బ్రతుకున్నామంటే దానికి కారణము దేవుడయ్యా. భర్తతో మాట్లాడే మాట, దేవుడయ్యా, ఈ దినము నిజంగా మనం ఒక పూట అన్నం తింటా ఉన్నామంటే అది దేవుడిచ్చిందయ్యా. ఆ దేవుణ్ణే మరిచి ఆ దేవుని దగ్గరికి పోకుండా మనం ఇంటి దగ్గర ఉండడం క్షేమం కాదయ్యా. హల్లెలూయా. నేనంట, శరీరం అంతా ఒక్క దగ్గర ఉంటే, ఒక రెక్క పోయి వేరే దగ్గర ఉంటే ఎట్లుంటుందో చెప్పండి. శరీరం అంతా ఇక్కడుండి ఒక రెక్క గక్కడ ఊసి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది శరీరానికి? ఆ రెక్కో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఒకరికి రెక్క పోయిందంట. ఈ రెక్క మొత్తం కట్ అయిపోయి ఆడ గిలగిల కొట్టుకుంటుంది. ఆ రెక్క గిలగిల కొట్టుకుంటుంది. ఓసారి ఈ తలకాయ కోసిన వాళ్ళని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ టీవీలలో. తలకాయ పోయిన తర్వాత ఈ కాళ్ళు రెక్కలు ఎట్లా కొట్టుకుంటాయి? మరి ఒక భాగానికి దెబ్బ తగిలి అది కట్ అయిపోతే అక్కడ ఆ భాగానికి బాధ, ఇక్కడ శరీరం అంతటికి బాధ కదా. సంఘములో ఒక్క విశ్వాసి నువ్వు రాకపోతే సంఘం అంతటికి బాధ. నీ కుటుంబంలో కూడా బాధే, మీ కుటుంబాలలో కూడా బాధే. వినండి, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో ప్రసంగి కూడా అంటాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకయ్యా జాగ్రత్తగా చూసుకోవాలంటే, నువ్వు ఎక్కడికి వచ్చినావు చెప్పండి. మీరు ఎక్కడికి వచ్చిండ్రు? దేవుని మందిరానికి వచ్చిండ్రు కదా. ఆ మాట ఉన్నది బైబిల్లో, దేవుని యొద్దకు వచ్చేవారు చెప్పండి అక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మాలట. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో, అడుగు వాటన్నింటికి ప్రతిఫలం ఇవ్వగల వాడు అని నమ్మి రావాలట. ఆయన ఇక్కడ ఉన్నాడు కదా. ఆయన ఇక్కడ ఉండంగా దేవుని మందిరంలో నువ్వు అటు ఇటు తిరుగుతావా? లెక్క చేసినట్టేనా? ఆయన లెక్క చేసినట్ట? వీల్లేదే, అట్లా తిరగడానికి వీల్లేదే. జనులేలా ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. జనులేలాగు ప్రవర్తింపవలెనో, ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో ఎలా నిద్రపోతా ఉన్నావు ఆయన ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. గమనించండి, నిద్ర ఎందుకు పోతారో తెలుసా? నిద్ర బైబిల్లో చెవి గలవాడు వినుగా కానున్నది కదా. మొట్టమొదట కళ్ళు మూతలు పడతాయి. ఆ కళ్ళు మూతలు పడక ముందే, ఒక గంట సేపటి ముందే చెవులకు వినబడదట వాక్యమిగా. అంటే చెవులు మొట్టమొదలు మూతపడతాయి. ఎప్పుడైతే చెవి మూత పడుతుందో అప్పుడు కన్నులు మూతూ ఉంటాయి. కళ్ళు మూతలు పడ్డ తర్వాత మెదట్లోకి వెళ్ళదు ఈ మాటగా, పూర్తిగా లాక్ అయిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, చెవి గలవాడు, ఆత్మ చెవి గలవాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఏమన్నదంటే, వారు కన్నులుండి చూడరు. ఇదే కళ్ళున్నాయి, చెవులున్నాయి, కానీ చెవులు అంతకు ముందే మూతపడ్డాయి. చెవులు మూతపడతాయి, వినకుండా అయిపోతుంది. కళ్ళు మూతలు పడిపోతాయి. దీనికంటే ముందేం జరుగుద్దట, 1 నెల ముందేనట అసలు హృదయం కూడా మూతపడిపోద్దట, 1 నెల ముందే. అందుకే అప్పటిదప్పుడే ఈ హృదయం మూసుకుపోదు. హృదయం మూసుకుపోయిన తర్వాత కళ్ళు వినయి, చెవులు వినయి. అందుకే దేవుడు అన్నాడు, చెవులుండి వినరు, కన్నులుండి వాళ్ళు చూడరు. ఆమేన్, హల్లెలూయా. వినడోళ్ళ దగ్గరికి దేవుని వాక్యం ఎందుకు పోతుందండి? పోదు. అవి రాతి నేలలు. దేవుని వాక్యం వాళ్ళలోకి పోదు, వాళ్ళలో ప్రవేశించదు, వాళ్ళ లోపల పనిచేయదు. అందుకే దైవజనమా, కొందరు సంఘముగా సమాజముగా కూడుకొనుట మానుచున్నట్లు మీరు మానుకోకూడదు. మానుకోకుండా ఏం చేయాలంటే, మీరు ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి. ఏమమ్మా చర్చకు వస్తలేవా?
చర్చికి వస్తాను రాలేదా ఇవాళ? రండి, లేట్ అవుతా ఉంది, వెళ్దాం. రండి వెళ్దాం. ముందెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. సంఘంలో కూర్చుని ప్రార్థన చేద్దాం. మందిరంలో కూర్చుని ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉద్యమం కొరకు ప్రార్థన చేద్దాం. రండి అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఏం చేయాలట? ఎవరు రేపాలట? ఎవరు రేపాలి? ఒకరినొకరం. ఇది సంఘస్థుల బాధ్యత. ఇది సంఘస్థుల బాధ్యత. మళ్ళా వీళ్ళు అక్కడ కొసకు ఉన్నది కదా, వచ్చేటప్పుడు అబ్రాహం గారు అతను రాలేదా, రాండి అని నిలబడాలి. ఇప్పుడు అబ్రాహం గారికి ఏమనిపిస్తుంది, ఎలిజబెత్ అమ్మకి ఏమనిపిస్తుంది, అయ్యో నిలబడినది అక్కడ, పద 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 వెళ్దాం, మన కొరకు నిలబడ్డది. ఇది కదా రేపడం అంటే. రేపుతా ఉన్నామా దైవజనమా? ఆగిపోయింది ఉద్యమం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబాలలో ప్రార్థన పెట్టాం. కుటుంబాలలో ప్రార్థన పెట్టి ఇండ్ల పక్క వాళ్ళని పిలువం. దేవుని నమ్ముకున్న వాళ్ళనే పిలుస్తాం మనం. మన ఇంటి పక్క వాళ్ళను, మన బంధువులను, దేవుని నమ్ముకొని బంధువులు ఉంటే వాళ్ళను కూడా పిలిస్తే వాళ్ళకు బైబిల్, ఒకవేళ వాళ్ళు వాక్యం వింటారేమో, బైబిల్ ఏమని చెబుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగును. వింటే విశ్వాసం కలుగుతుంది వాళ్ళకు. వినకుండా ఎక్కడ ఎవడు విశ్వసిస్తాడు? ఇంకో మాట అంటాడు, చెప్పని వాడు లేని ఎడల ఎలా వినగలము? వినకుండా ఎలా విశ్వసించగలము? చెప్పేవాళ్ళు లేకపోతే ఎవడు వింటాడు? వినకుండా ఎవడు విశ్వసిస్తాడు? దేవుని వాక్యం వినకుండా ఎవడు దేవుని నమ్ముకుంటాడు? కుటుంబాలలో ఆరాధన. హల్లెలూయా. కుటుంబారాధన జరగాలి. అందుకే ఇక్కడ ఆయన అంటా ఉండు, ఆ దినం ఏ దినం అంటే దేవుని రాకడ సమీపమై ఉన్నది. దేవుని రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలా ఎలాగు చేయొచ్చు అలా. ఇక్కడ చూడండి, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అన్నాడు. ఎలాగు చేయాలి? ఏం చేయాలంట? సంఘముగా కూడుకొనకుండా మానద్దు. ఒకరినొకరు పురిగొల్పుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, హెచ్చరించుకోవాలి ఒకరినొకరు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు ఇక బలి ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే ఏంటిది? తెలిసి, కరెక్ట్, తెలిసి ఏం చేయడం? పాపం చేయడం. అర్థమవుతుందా మీకు? దేవుడు అన్నాడు, మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇకను ఉండదు కానీ అంటా ఉన్నాడు. ఆడ బలి ఉండదంట. బలి అంటే అర్థమైంది, ఆ పాపానికి పరిహారార్థ బలి లేదుగా. అంటే ఆ పాపం ఎవడు తీసేయలేడు. ఏ బలి ద్వారా కూడా పోదు. నువ్వెంత ప్రార్థన చేసినా కూడా ఆ పాపం పోదు. ఆ తప్పుకు ఆ క్షమాపణ లేదు. నువ్వు బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, ఈ దినాన దేవుని సన్నిధిలో ఉండవలసిన దినాన నువ్వు ఇంటి దగ్గర ఉన్నావంటే అది బుద్ధిపూర్వకముగా చేసిన పాపమే. తెలిసి పాపము చేయడం. మెన్ హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి పాపము చేయడమే. తెలిసి కూడా నువ్వు పాపము చేస్తా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దానికి బలి ఇకను లేదయ్యా, దానికి బలి లేదుగా. సంఘము యొక్క బాధ్యతలు ఇవి. మొట్టమొదటి బాధ్యత ఏంది అంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానకూడదు అని ఉన్నది. మానద్దు. ఒకవేళ మానినవు అంటే అది నువ్వు బుద్ధిపూర్వకంగా చేసే పాపమే. ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే దానికి క్షమాపణ లేదుగా. క్షమాపణ లేదు అంటే ఏమున్నట్టు చెప్పండి నాకు? క్షమాపణ లేదంటే ఏమున్నట్టు? అంతే, శిక్షే కదా.
క్షమాపణ లేదు అంటే అర్థమైంది అంటే శిక్షే అంతేగా, డైరెక్ట్గా మనం శిక్ష అనుభవించడమే. దానికి బలి ఇక నువ్వు లేదు అని అక్కడ గాని అని పెట్టింది. ఏమున్నదట అంటే 27వ వచనంలో న్యాయపు తీర్పునకు, 27వ వచనంలో న్యాయపు తీర్పునకు ఎట్లా చూడాలట అంటే రాబోయే శిక్ష కొరకు ఎదురు చూడాల్సిందే. దేవుడు నీకు ఇవ్వబోయే శిక్ష కొరకు ఎదురు చూడాల్సింది. అప్పుడు అంటారు ప్రార్థన చేయ్యా సంగమా, ప్రార్థన చేయండి మా కొరకు. ఇది ఎక్కడి నుండి వచ్చిందమ్మా, దేనివల్ల వచ్చింది, ఇది అస్సలు తెలుసుకోరు. దీనివల్ల వచ్చింది ఇది అనేది. నేనంట వర్షాకాలంలో నీళ్ళల్లో దాడితే ఏమవుతుంది చెప్పండి? నోరు లేదా? జ్వరం వస్తుంది, జలుబు అవుతుంది, మొట్టమొదలు ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది జలుబు? ఎందుకమ్మా జలుబు అయిందంటే మొట్టమొదటి చెప్పే మాట ఏందో తెలుసా? వర్షంలో తడిసిన్నాయా అంటారు. మరి దేవుని మందిరానికి పోకపోతే దేవుడు శిక్ష వేసినప్పుడు అప్పుడేమంటారో చెప్పండి? ఇది మందిరానికి సమాజంగా ఊడుకొనటం మానినందువల్ల ఈ శిక్ష వచ్చిందా అంటారా? అది అనరు. వర్షంలో తడితే జలుబు వస్తుందట కానీ చర్చికి పోకపోతే వచ్చేది ఏంటిదో అది చెప్పరు. ఆ శిక్ష గురించి మనం చెప్పాం. హల్లెలూయా. చెప్తామా అత్తదని తెలుసు. అందుకే అంటాడు బుద్ధిపూర్వకంగా చెప్తాను మీరు ఈ పాపము, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపానికి బలి ఇకను లేదు. కానీ దేవుని న్యాయ తీర్పు ఎదుట ఎట్లా ఎదురు చూడాలట అంటే భయముతో ఎదురు చూడాలి. ఎప్పుడేం జరుగుతుందో పాపము చేసినాము, పాపము చేస్తే పాపము వలన వచ్చు జీతం ఏంటిదంట? మరణమే. ఇప్పుడు దాని కొరకు భయంతో ఎదురు చూడాలి. నాకు భయం వేస్తూ ఉన్నది మాట వింటే. పాపమునకు బలి ఇకయు లేదు. కానీ దేవుని న్యాయపు తీర్పు ఎదుట భయముతో ఎదురు చూడాలి అని. ఆ రాబోయే శిక్ష ఏంటిదాట అంటే మన విరోధులకు సిద్ధపరిచినటువంటి అగ్ని ఉన్నది కదా, మన విరోధులకు సిద్ధపరిచినటువంటి అగ్నియు ఇక ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఇంకంతే నిప్పులల్లో పడేస్తాడట దేవుడు. అర్థమైందా? బలి లేదు కానీ అగ్ని ఉన్నది. బలి లేదు దానికి అంటే దానికి క్షమాపణ లేదు. బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి క్షమాపణ లేదట. మరి ఏమున్నదా అంటే అంతే, నిన్ను నిప్పులల్లో పడేయడమే, అగ్నిలో పడేయడమే. అసలు అగ్ని నీ కొరకు కాదు తయారు చేసింది, విరోధి అయిన సాతాను కొరకు సిద్ధపరిచినటువంటి అగ్నిలో ఇప్పుడు నువ్వు పడబోతా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు ఎదురు చూడాలి. ఎందుకమ్మా? ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చిన కర్మ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు దేవుని బిడ్డలారా. ఒక అమ్మ అన్నది, నేను కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నా. ఆంధ్రాలో, హైదరాబాదులో ఒక అమ్మ, ఆంధ్రాలో భూమి ఉన్నది. 2 సంవత్సరాల నుండి అయ్యా ఆ భూమి అమ్ముడు పోవాలయ్యా, మంచి రేట్ వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాం. ఓ రోజు రేట్ వచ్చింది. అయ్యా ఆ ల్యాండ్ అమ్మడానికి పోతా ఉన్నాము, దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకుపోయి ఆ భూమి అమ్ముడు పోయి మేము ఇంటికి తిరిగి వచ్చేటట్టుగా చేయండి అయ్యా, వచ్చిన వెంటనే మీకు ఫోన్ చేస్తా. ఆమేన్, హల్లెలూయా. మీరు రావాలయ్యా, మీరు వచ్చి కానుక తీసుకెళ్ళాలయ్యా అన్నది. నేను 2 సంవత్సరాలకు ముందే చెప్పిన, అమ్మ భూమి అమ్ముడు పోతే మాకు ఒక కీబోర్డు కొనియండి అమ్మ అని. హల్లెలూయా.
కీబోర్డ్ కొనియండి అమ్మా, డబ్బులు అయితే ₹1 కూడా నాకు అద్దని 2 సంవత్సరాల కింద చెప్పిన. ఇప్పుడు అక్కడికి పోయింది, ఆడికి పోయింది, భూమి అమ్ముకున్నది, ఇంటికి వచ్చింది. 2 రోజుల తర్వాత ఫోన్ చేసింది. ఏమంటా ఉందంటే, అయ్యా చావు బతుకులలో ఉన్న ప్రార్థన చేయండి అంట. పోయి భూమి అమ్ముకున్నది, వచ్చింది. పోయేటప్పుడు పోయిన మాట ఏంటి అంటే, మేము వచ్చిన వాళ్ళనే ఫోన్ చేస్తాము, నువ్వు రావాలన్నది. ఇప్పుడు నువ్వు రాయి అంటలేదు. నేను అన్నగా అంటే, అమ్మ మరి నేను రానా అని అడిగిన. వద్దు 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 వద్దు, ఇప్పుడు వద్దు, నువ్వు వద్దు కానీ ప్రార్థన చేయయ్యా. పోయేటప్పుడు ఏసీ పడలేదు, ఏసీ భోగిలో వెళ్ళిపోయినాము. అక్కడ పోతే అన్నం లేదు, అన్నం తినలేదు, ఆగమాగమైపోయినాయ్యా, గ్లూకోజులు ఎక్కుతానే అన్నది. ప్రభా ఏంది అని నేను ఇంకో సేవకునితో పంచుకుంటే ఆయన అన్నాడుగా అంటే, ఆమె మొక్కుకున్న మొక్కే ఆమెకు ఉరైందయ్యా అన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? దిన గండం ₹1,00,000 దాకా ఖర్చు అయిపోయినాయి అంట హాస్పిటల్లల్లో. దేవునికి స్తోత్రం. హలో, ఇదేంటిది అంటే, బుద్ధిపూర్వకముగా చేసిన పాపము నిప్పులలోను నీళ్ళల్లోనూ పడెత్తాంది. ఇప్పుడు గ్లూకోజులు ఎక్కుతున్నాయి, ఏమైపోయింది? ఆగమాగం. కాబట్టి బుద్ధిపూర్వకముగా చేసిన పాపానికి బలి లేదు, కానీ శత్రువుల కొరకు సిద్ధపరిచినటువంటి అగ్ని మాత్రమే ఉన్నది, అందులో పడెత్తాడు ఆయన. కాబట్టి దీన్ని బట్టి ఎందుకు మీరు హెచ్చరించకూడదు? అవునా కదా? శిక్ష రాకముందే తప్పించుకోవాలనేది లేదా? చాలామంది శిక్ష పడ్డాక, ఆరోగ్యం పాడైపోయినాక ప్రార్థన చేయ అంటారు. ఆరోగ్యం బాగుండగానే దాన్ని తప్పించుకోండి, శిక్షను తప్పించుకోండి. అది నేర్చుకుందాం. యెషయా 6వ అధ్యాయం 9వ వచనం చదవండి కొంచెం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనక ఉందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నా, నిద్ర రాకముందు ఏం మూతపడతాయి అని చెప్పిన? చెవులు. మొట్టమొదటి చెవులు అన్నాడా, కళ్ళు అన్నాడా? చెవులే అన్నాడు. మొట్టమొదలు దేవుడు ఎవరైతే దేవుని వాక్యం వినరో వాళ్ళ చెవులు మోయిస్తాడంట. చెవులు మందమైపోతాయి, వినబడేయిగా, తర్వాత కళ్ళు మూతలు పడతాయి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళతో చెప్పి మాట అని చెప్పంటాను. అంటే దేవుని సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత ఏంది అంటే, దేవుని వాక్యాన్ని సరిగ్గా వినాలే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి. ఎందుకు వినాలి అంటే, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. 119వ కీర్తన 50వ వచనంలో ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇది సంఘం బాధ్యత. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగుండాలంటే, జనులు వాక్యము వినేవారై ఉండాలి. దేవుని వాక్యము చెప్తా ఉంటే జాగ్రత్తగా వినేవారై ఉండాలి. వారు విందురు కానీ గ్రహింపకుందురు అని రాసింది ఇక్కడ. వింటారు, విన్నట్టే ఉంటారు వాళ్ళతోని. ఇప్పుడు నా వైపు చూడండి, ఇక్కడ శ్రోతలల్లో 4 రకాలు ఉంటారట దేవుని వాక్యం వినటోళ్ళల్లా. కొందరు దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ఉండేవారు, వినరు వాళ్ళు. ఇంకా కొందరు రెండో గుంపు ఏంటిదో తెలుసా? వాళ్ళు విన్నట్టే కనబడతారు. ఎంత జాగ్రత్తగా వింటుందో అనిపిస్తుంది. దేవుని వాక్యము విన్నట్టే కనబడతారు, కానీ వినరు వాళ్ళు. ఇక్కడ అదే అంటాడు, వారు వినుచుందురు కానీ అంటే అర్థమైంది? విన్నట్ట విననట్ట?
కానీ రెండవది ఏమంటాడు, వినుచుందురు గాని. గాని అని ఎందుకు అన్నాడు మళ్ళా అంటే గూరిపోయింది అక్కడ. గాని అనే మాట ఉన్నది కదా, అక్కడ ఏదో లోపం జరిగింది. ఆ లోపమే జరుగుతూ ఉన్నది ఇక్కడ. వారు వినుచుందురు కానీ గ్రహింపరు వాళ్ళు, అంతే. వినుట మట్టుకే వింటారు వాళ్ళు, అంతే. ఇంకా మూడోళ్ళు ఎవరో తెలుసా? మూడోళ్ళు వాళ్ళు వింటారు, ఇది మార్చుకోమని చెప్తే తిరగబడతారు వాళ్ళు. మా గురించే మాట్లాడతాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథంలోనే ఆ మొదటి అధ్యాయంలో అంటాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద అంతవాని దొడ్డి నెరుగును, నా ప్రజలకు తెలివి లేదన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, చూసినావా, మమ్మల్ని ఎద్దు అన్నాడు, గాడిద అన్నాడు, మమ్మల్ని ఎద్దు అన్నాడు, ఇంకోటి ఏందన్నాడు, గాడిద అన్నాడు. ఎవరన్నాడు? దేవుడే అన్నాడు కదా. ఎడ్లా గాడిదలా? దేవుని వాక్యం వినే వాళ్ళల్లో ఎడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మంచిదో చెప్తారా? లచ్చబ్బా, ఎద్దు మంచిదా, గాడిద మంచిదా? ఎద్దు అయితే బెటరా, గాడిద అయితే బెటరా చెప్పండి. అబ్రామయ్య అన్నాడు ఎద్దేనట. మీరు చెప్తలేరు కదా, ఎద్దా గాడిదా? ఎద్దే మంచిదా? ఎద్దేం పని చేస్తుంది? గాడిద యేసు ప్రభుని మోసింది. మోయలే గాడిది? ఎవరు మోసిండ్రు యేసు ప్రభును? గాడిదే మోసింది. ఆయన ఎడ్లని విప్పమనిలే పోయి ఆయన అక్కడ గాడిద ఉన్నది, గాడిద నిప్పుకరాపో అన్నాడు ఆయన. వీడు అన్నాడు, గాడిద తన సొంత వాణి దొడ్డిని ఎరుగును అన్నాడు ఆయన. ఎద్దు మంచిదే, గాడిద మంచిదే, మనమే మంచోళ్ళం కాదు. నేనంటలేను ఇక్కడ, నా ప్రజలు తెలివి లేదు నా ప్రజలకు అంటా ఉన్నా. అంటే వీళ్ళకు తెలియదంట. మీరు చూడండి ఆ మాట, మీరు చూడండి. నేనంటే మీకు కోపాలు వస్తాయి. చూడండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం పక్కనే ఉన్నది కదా, మొదటి అధ్యాయం తీయండి, తీసి ఆ 2వ వచనం చదవండి. ఎవరు మాట్లాడతారట? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏం చేసిందంట వాళ్ళు? గట్టిగా చెప్పండి, ఏం చేసిందంట? ఎవరి మీద తిరగబడ్డారట? దేవుని మీదనే తిరగబడ్డారంట. ఎంత భయంకరమైన జనమండి. ఇప్పుడు నేనంట, దేవుని మందిరములో జనులు ఎలాగ ఉండాలి అంటే దేవుని మీద తిరగబడేలాగుండాలా, దేవునికి లోబడే వాళ్ళు లాగుండాలా? లోబడాలి దేవుని మాటకు. మరి దేవుని మాటకు లోబడాలంటే వారు వినుచుందురు కానీ ఇది కాదు కదా, వినాలే, గ్రహించాలే, పాటించాలి. మళ్ళా విని గ్రహించి పాటించేవారుగా ఉండాలి. వినుట వల్ల ప్రయోజనము లేదు. కింద చదువునాను ఆ మాట, ఎద్దు తన కామందు, అది ఆ మాట కంచలి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి తెలుసుకొనును. ఎవరికి తెలివి లేదు? ఇశ్రాయేల్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు అన్నట్టు. మనమే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, మనమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రజలకు ఏం లేదట, దేనికి ఉన్నదట తెలివి? మరి ఎద్దుకు తెలివి ఉన్నట్ట లేనట్ట? గాడిదకి, ఎద్దుకు తెలివి ఉన్నది, గాడిదకి తెలివి ఉన్నది. కానీ అన్న కదా, కానీ అంటే అర్థమైంది, ఎద్దుకు తెలివి ఉన్నది, గాడిదకి తెలివి ఉన్నది, కానీ ఎవరికి లేదు. కానీ అన్నప్పుడు చెప్పండి, ఇజ్రాయేలుగా దేవుని సంఘములో ఉన్న జనులకు తెలివి లేదు. ఆమేన్, హల్లెలూయా. అదే ఈ దినం మనం నేర్చుకునే అంశం ఏంటిదంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎద్దుకు బుద్ధి ఉన్నది, గాడిదకు బుద్ధి ఉన్నది, కానీ జీవము గల దేవుని సంఘములో ఉన్న జనులకు బుద్ధి లేనందున వారు కొందరు దేవుని సమాజంగా కూడుకొనుట మానుచున్నారు. హల్లెలూయా. వారు దేవుని వాక్యం వినడం లేదు. రెండోది, వాక్యం వినడం లేదు. ఇంకొకటి చూద్దాం. గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. గలతీ పత్రిక
మొదటి అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అదే జరుగుతూ ఉంది దినాన. ఎన్నో సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. ఆది సంఘములో చూసిన నేను, మందిరాలు లేకపోతే పౌలు శీలలు సముద్రపు అద్దరిన నిలబడి దేవుని వాక్యం చెప్పారు. లూదియా అట్లనే రక్షించబడ్డది. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం. సముద్రం ఒడ్డుకు పోయి ఆ సముద్రం ఒడ్డున వ్యాపారం జరుగుతూ ఉంటే, ఆ అంగడి జరుగుతూ ఉంటే అక్కడికి పోయి అక్కడ ఉన్న వాళ్లకు వాక్యం చెప్తే లూదియా రక్షించబడ్డది. అంటే దైవ సేవకుల యొక్క ప్రత్యక్ష ప్రసంగము వినబడిందా? ఈ దినాన ఎన్నో సంఘాలు పాడైపోతున్నాయి. భిన్నమైన సువార్తల తట్టు తిరిగిపోతూ ఉన్నారు. అది చాలా గుర్తుపెట్టుకోండి. అది భయంకరమైన పాపము దేవుని బిడ్డలారా. ఇంకొక మాట చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 1:13 చదవండి. గలతీ తర్వాత ఉంటుంది. ఎఫెసీలోకి రాసిన పత్రిక. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత. చాలు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. మీరు సత్యవాక్యమును, రెండోది మీ రక్షణ సువార్తను విని అంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు నా వైపు చూడండి దయచేసి. ఇప్పుడు ప్రకటించబడేది సువార్త. ఇది ఏమి సువార్త అంటే రక్షణ సువార్త. రక్షణ సువార్త అంటే అర్థం ఏంటి అంటే మిమ్మల్ని రక్షించే వాక్యము. హల్లెలూయా. వాక్యము మనల్ని రక్షిస్తుంది. వాక్యము మనల్ని కాపాడుతుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము మనకు ఆరోగ్యము కలగజేస్తుంది. 107వ కీర్తనలో ఉన్నది, కష్టకాలములో వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్యమును పంపెను, ఆ వాక్యము వారిని బాగు చేసేను అని రాసింది. ఆ వాక్యం ఏం చేసిందంట? వారిని బాగు. కాబట్టి దైవజనమా, ఇప్పుడు మీరు సత్యవాక్యం అదేంటిదంటే మీ రక్షణ సువార్త. అది. ఆమేన్. హల్లెలూయా. ఈ రక్షణ సువార్తను వినాలి మీరు. ఇది 3వది బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. త్వరగా తీయండి, త్వరగా. 23వ అధ్యాయము. ఇర్మియా 23 తీసిరానా? 22వ వచనం చదవండి త్వరగా. 22వ వచనం. 23-22వ వచనం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేయుదురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం కూడా చదువునాను. ఏమైంది? నేను సమీపమున నుండు. 28 కూడా చూడనా ఏముందో. అలా ధాన్యమునకు చెత్తతో పని ఏమి అని ఉంటుంది చూడండి. ఆ మాట 28 ఉన్నదా? చదువు. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇక్కడ అంటాను, కల కనిన ప్రవక్త కలను చెప్పవలను, నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మనల్ని రక్షించే వాక్యము కాకపోతే
అది మనల్ని బ్రతికించే వాక్యము కాకపోతే, బ్రతికించే బోధ కాకపోతే అది చెత్తే. హల్లెలూయా. ఇక్కడ నేనంట చెత్త అనేందుకు అన్నాడు దేవుడు? చెత్త గాలి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఒకవేళ నిప్పుల పడితే ఏమైపోతుంది? కాలిపోతుంది. తూర్పాల పడితే ఎగిరిపోవడమే. కాబట్టి ధాన్యము వేరు, చెత్త వేరు. ఎవరైతే సత్యవాక్యము ద్వారా పోషించబడి రక్షణ సువార్త ద్వారా రక్షించబడి ఉంటారో వాళ్ళు ధాన్యము. మనము ధాన్యముగా మిగిలిపోదామా, చెత్తగా మిగిలిపోదామా? చెప్పండి. చెత్త లెక్క ఎగిరిపోదామా, ధాన్యముగా మిగిలిపోదామా? నేనంట, నా వైపు చూడండి దయచేసి. చెత్త ఎగిరిపోయేటప్పుడు ఎక్కడ పడుతుంది అనుకుంటారు మీరు? చెప్పండి. అది ఏడ పడుతుందో తెలుస్తుందా మీకు? గాడ పడుతుందని గ్యారంటీ ఉన్నదా? గాలిలో పోతా ఉంది. అది ఏడ పడుతుందో కూడా తెలియదు దైవజనమ. కాబట్టి దేవుడు ధాన్యాన్ని చెత్తతో వేరు చేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఆ మాట రాసుంటుంది. ఏమని రాసుంటుంది అంటే, వారు గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉందురు. మాట చూద్దాం, ఇంకో మాట చూసి ముందుకెళ్దాము. ఎబ్రీ రాసిన పత్రికనే 12వ అధ్యాయం 14వ వచనము. ఇది మూడవ బాధ్యత, సంఘానికి ఉండాల్సిన బాధ్యత. మూడవది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయత్నించుడి. సంఘము అందరితో ఎట్లుండాలట? ఈ సంఘానికి చెప్తా ఉన్నాడు, ఎబ్రీ సంఘానికి చెప్తా ఉన్నాడు పౌలు, అందరితో సమాధానంగా ఉండండి అయ్యా, అందరితో సమాధానంగా ఉండండి అయ్యా. ఈ మాట చెప్తే అర్థమైంది అసలు వాళ్ళ గొడవలు అవుతానే అని అర్థం. అంతేనా కదా? గొడవలు అవుతానే అనే కదా అర్థం. కాబట్టి సంఘస్థులు ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోకూడదు. అందరూ సమాధానము కలిగిన వారై ఉండాలి. జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి మనము సమాధానము కలిగి ఉండాలి ఒకరికొకరు. అందరితో, మన ఇంటి పక్కలతో కూడా సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళకు మనకి ఎప్పటికీ లొల్లిలే అయితే వాళ్ళు ఎక్కడ రక్షించబడతారు? నీ బాధ్యత ఏందో తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీదకి వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ, నీకు కూడా, ఇంతకుముందు మనం చదువుకున్నాము తిమోతితో మాట్లాడేటప్పుడు పౌలు మా మాట రాస్తాడు, సంఘములో జనులు నువ్వేలాగు ప్రవర్తించాలో అని ఆ మాట చెప్పిన విధంగానే ప్రజలందరికీ, విశ్వాసులందరికీ ఒక మాట చెప్పిండు, ఒక ఆజ్ఞ ఇచ్చిపోయిండు, మహా ఆజ్ఞ. అది ఏమని రాసిండంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అనేకులను నా శిష్యులనుగా చేయుడి అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది క్రైస్తవ విశ్వాసుల అందరికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది ఆజ్ఞ, ఇది అందరికి ఇచ్చిన ఆజ్ఞ. నీకు 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 అందరికీ, నాకు, మనందరికి ఇచ్చిన ఆజ్ఞ ఇది. అలాంటి మనము సంఘములో సమాధానం కలిగి ఉండకపోతే ఇంకొక విశ్వాసిని ఎట్లా తీసుకొస్తాం? ఇంకొకరిని శిష్యుని ఎట్లా చేస్తాం? ఇంకొకరిని శిష్యుణ్ణి చేయాలి కదా మనము. నువ్వు ఇంకొకరిని శిష్యుణ్ణి చేయాలి తీసుకొచ్చి. అలాంటి బాధ్యత కలిగిన నీకు అందరితో సమాధానము లేకపోతే నువ్వెక్కడ శిష్యుని తయారు చేస్తావు? చేయలేవే. గుర్తుపెట్టుకోండి, ఒక చిక్కుడు గింజలు నాటినావు కదా, నాటినప్పుడు దేనికి ఆశపడతావు నువ్వు? చిక్కుడు కాయాలని ఆశపడతావా? పడవా? ఆశపడతావా? అది ఆ చిక్కుడు చెట్టు పెరిగి కొన్ని కాయలు కాయాలే. ఇప్పుడు ఆ కాయలు కాసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? సంతోషం అనిపిస్తుంది. నేను పెట్టిన కాయ చెట్టు, చెప్పండి, నేను పెట్టిన చెట్టు. కాబట్టి దేవుడు నిన్ను నాటిండు కదా,
నువ్వు ఇంకొకరిని శిష్యుని తయారు చేసినప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రతి ఒక్కరికి నువ్వు అర్థమవుతుంది. గింజ దేవుడు నువ్వు ఈ గింజను నాటినప్పుడు ఈ గింజ అది మొలిచి ఇంకొక 10 కాయలు కాస్తే 10 5 50 గింజలు వెళ్తాయి. అందులో ఒక గింజ 50 గింజలను, లేదా కనీసం ఒక గింజ ఇంకొక గింజనన్నా తయారు చేయాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనము దేవుని సంఘములో ప్రజలు శిష్యులను తయారు చేయాలి, అది సంఘము యొక్క బాధ్యత. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక రోమా 12:13. పరిశుద్ధుల యొక్క అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలంట? ఏంటిది ఈ మాటకు అర్థం? ఏమర్థం ఇది? ఆదుకోవాలి కదా. ఆదుకోవాలా ఆదుకోవద్దా? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ లోపల నమ్మకం పుడుతుంది, మన మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. చూసినావా, నాకు అవసరం పడ్డప్పుడు సౌమ్య సహాయం చేసింది, నాకు అవసరం పడ్డప్పుడు సౌమ్య సహాయం చేసింది, మంచిది, తప్పకుండా ఈ మెంబడి నేను వెళ్ళాలి, ఈమెను అనుసరించాలి. ఇలాగెవరు సహాయం చేయరు, ఇంకెవరు అయితే ఇత్తురా, ఇంకెవరైనా అడుగు తీయకపోదురు, సౌమ్య ఇచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో తప్పకుండా కలిసి ఉండాలనేది వాళ్ళకు తెలిసిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే క్రైస్తవులో జీవము గల దేవుని సంఘములో ఉన్న జనులు పరిశుద్ధుల అవసరాలలో తప్పకుండా పాలు పొందాలి, సహాయం చేయాలి వాళ్ళకు. రెండో మాట, అది అంత మాత్రమే కాదు, ఆ విషయంలో శ్రద్ధ ఉండాలట. శ్రద్ధ ఉండాలి అంటా ఉన్నాడు. ఆ విషయంలో శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం అంటే ఏంటిది? ఆతిథ్యం అంటే ఏంటిది? వాళ్ళకు భోజనం పెట్టాలి, అవసరమైతే. చెప్పండి, వాళ్ళకి ఏం చేయాలి? పెట్టాలా? పెడితే ఏమవుతుంది? ఓసారి మనకు వస్తుంది ఆలోచన, పెడితే ఏమవుతుంది? అవును, అది పెట్టమని దేవుడు అన్నాడు. ఏమవుతుందని నువ్వెందుకు అంటావు? నీకెక్కడిది హక్కు? అంతేనా కాదా? పెట్టమని దేవుడు అంటే నీకు హక్కు ఎక్కడిది? ఎందుకు అని హక్కు ఉన్నదా నీకు? పెట్టను అని హక్కు ఉన్నదా నీకు? నీ దగ్గర లేకపోతే పెట్టకు. నువ్వు లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. నేను కాదు కదా, ఇక్కడ రాసింది ఎవరు? దేవుడు రాసిండు కదా. పరిశుద్ధుల అవసరతలలో పాలు పంచుకొనుడి. జీవము గల దేవుని సంఘంలో ఉన్న ప్రజలు పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎట్లుండాలంటే చెప్పండి? శ్రద్ధగా అంటే బైబిల్లో ఒక మాట ఉంది. యేసుప్రభుని ఒకళ్ళు భోజనానికి పిలిచిండ్రు. నా వైపు చూడండి అమ్మ దయచేసి. యేసుప్రభుని ఒక ఆయన భోజనానికి పిలిచిండు. యేసుప్రభు వాళ్ళ ఇంటికి పోయిండు. పాపం పోయినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు అటు యేసుప్రభుకు. యేసుప్రభు అంటాడు, నేను నీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచినావు, నేను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినావా అన్నాడు. ఇయ్యలేదయ్యా అన్నాడు. తుడుచుకోవడానికి టవల్ ఇచ్చినావా అన్నాడు. ఇయ్యలేదయ్యా అన్నాడు. హల్లెలూయా. ఇయ్యలేదు అన్నాడు. కానీ ఈ స్త్రీ నీళ్ళు ఇవ్వలేదు ఆమె, కానీ ఆమె కన్నీళ్లతోనే నా పాదాలు గడిగింది అన్నాడు ఆయన. నువ్వు టవల్ ఇయ్యలేదు, కానీ ఆమె తల వెంట్రుకలతోని ఇది కదా. ఇప్పుడు వానికి భోజనానికి పిలిచిండు, శ్రద్ధ ఉన్నదా యేసుప్రభు మీద? ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పండి. లేనట్టే. ఎందుకంటే పోయిన వాళ్ళ నీళ్ళు ఇవ్వాలి కదా. ఇచ్చిండు ఆయన? ఇయ్యలేదు. టవల్ ఇచ్చిండ పోని? ఇయ్యలేదు. కానీ ఆమె కాళ్ళు కడిగిందంట. యేసుప్రభు కాళ్ళు కడిగింది. రెండోది వెంట్రుకలతో తూడ్చింది.
ఇంకో మాట, అసలు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఆమె నా కాళ్ళు పట్టుకొని ఇడిచిపెడతలేదు. ఏడుస్తూనే ఉన్నది అని అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఆమె పరిమళ తైలముతో నన్ను అభిషేకించింది, నా తల మీద నూనె పోసిందయ్యా, పరిమళ తైలం పోసింది ఆమె. అంటే ఆమె నా పునరుద్ధానంలో జరగాల్సిన కార్యాన్ని ఇప్పుడే చేసింది అన్నది ఆమె, అన్నాడు యేసుప్రభు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందండి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు. ఇది సంఘం యొక్క బాధ్యత. ఇవి ఉండాలి. జనులు వీటిని మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోవద్దు అంటే దేవుని సంఘములో ఉన్న మీరు. మాకు లేదయ్యా, మాకు ఆ స్తోమత లేదయ్యా అంటారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము త్వరగా 4వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదువుదాం త్వరగా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుడి. తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. ఇక్కడ చూడండి, పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పే మాట ఇది. మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటానన్నయ్యా. ఎందుకయ్యా బ్రతిమిలాడుకుంటా ఉన్నావు అంటే, ఇక్కడ అంటా ఉన్నాడు, మీలో సమాధానము అనే బంధము లేదయ్యా. బంధము లేదు, మీ బంధము సరిగ్గా లేదు. ఏ బంధమయ్యా అంటే భార్యాభర్తల బంధము సరిగ్గా లేదు. నీ భార్య చెప్తే నువ్వు వింటలేవు. ఆనంద్ ఎక్కడన్నానా? ఇక్కడన్నాడా? ఆనే ఉన్నాడా? ఈ బంధం ఎట్లున్నది చూడండి. ఈమె ఇక్కడ, ఆయన ఎక్కడో. ఈయన ఇక్కడ, చెప్పండి, ఆయన. ఇదే నా బంధము. ఇది ఆత్మ కలిగించే బంధమైన ఐక్యంగా ఉన్నట్ట ఇల్లు లేరే. వాళ్ళు ఏమొచ్చారు, భార్య భర్తలు వచ్చారు, అబ్రాహం వచ్చింది, ఎలిజబెతమ్మ వచ్చింది, ఆ బంధం వచ్చింది. ఈ బంధం చూడండి, ఈ బంధము లేదు, సరిగ్గా లేదు. ఆత్మ కలిగించే బంధము. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోనండి అయ్యా. ఇక్కడ అంటాడు, ఆ చివరి దాకా చదివితే మీరు ఒకరిని ఒకరు సహించుడి అంటా ఉన్నాడు. ఒకరిని ఒకరు ఏం చేయాలట? సహించండి. దేని కొరకు సహించండి అంటే, ఈ బంధమును కాపాడుకోవడం కొరకు సహించండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం కొరకు సంఘం ఏం చేయాలంటే ఒకరిని ఒకరు సహించుకోవాలి. అంటే సహించుకునేవారుగా ఉండాలి. మన వాళ్ళను మనం సహించాలి. మన వాళ్ళ దేనికయ్యా సహించాలంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం కొరకు, సంఘములో ఐక్యతను కాపాడుకోవడం కొరకు ఒకరిని ఒకరు సహించుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు నేను అయిపోయింది, ముగిస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, సంఘం మొట్టమొదటి ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటి చెప్పండి, ఆనందముగా ఉండాలి. ఒకవేళ లేట్ అయితే 10 నిమిషాలు ఎక్కువసేపు అయితే ఉండాలి, ఆనందంగానే ఉండాలా? చెప్తలేరు. ఆనందముగా ఉండాలి. ఇంకా రెండోది ఏంటి అంటే బుద్ధిపూర్వకముగా పాపం. రెండవది మొట్టమొదట కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనుట
హల్లెలూయా. ఎంతమంది మానకూడదు అనేవాళ్ళు చేతులు లేబట్టండి. మానద్దు అనేటోళ్ళు. మేము మానమయ్యాయి కానీ కనీసం ఒప్పుకోండి. ఇక్కడ మానదామా మానద్దా? నేనైతే మానని అంటానా. ఏం మానద్దు? చేతులు లేబట్టండి. అట్లా అన్నవాళ్ళు, నిజంగానే అన్నవాళ్ళు. ఇప్పుడు లేబట్టిన వాళ్ళు నా వైపు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్నది. నేను చెప్తాను ఇప్పుడు. అమ్మ, ఆకాశమా ఆలకించు, వీళ్ళు చేతుల్లే పట్టిండ్రు చూడు. ఎవరు సాక్ష్యం? ఎవరు చెప్పండి? ఆకాశము. ఈ మాట ఎవరన్నారు? దేవుడు అంటాడు. ఇక నుండి ఈ సావాసముగా కూడుకోవడం నేను మానను. మాననేనా? మాననని లేబట్టినరా, మానతనని లేబట్టినరా అమ్మా? మానను అని మీ నోటితోని కూడా అన్నారు. మళ్ళా ఇది ఎవరు వింటా ఉన్నారంటే దేవుడు వింటా ఉన్నాడు. మిన్ను విరిగి పడ్డా రావాల్సిందే. నువ్వు రావాల్సిందా కాదా? కీర్తనల గ్రంథం 46వ కీర్తన ఉన్నది. రాజ్యములు కంపించిన, భూరాష్ట్రములు ఘోషించిన, రాజ్యములు కంపించిన, భూరాష్ట్రములు ఘోషించిన, సమాజముగా కూడుకోవడము నేను మాననయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా తప్పియనయ్యా. ఈ మాట దాదాపుగా 1వ తారీఖు నాడు చెప్తారు. జనవరి 1వ తారీఖు, కొత్త సంవత్సరం రోజు అనే మాట మళ్ళీ మీరు ఇవాళ కూడా అన్నారు. జాగ్రత్త. మీరు విన్నారు, మీరు అన్నారు. దేవుడు చెప్పండి, మీరు అన్నారు. దేవుడు విన్నాడు. జాగ్రత్త. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల దానికి బలి ఇకను లేదు. కానీ దేవుని న్యాయపు తీర్పు ఎదుట భయముతో ఎదురు చూడాలి. దేవుడి మాటలు మనందరి వెనుకట్లో ఆశీర్వదించును గాక. ఆమెన్.